ఒక 3 BHK హౌస్ అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఇల్లు. ఒకే చోట టోటల్‌గా ఒక 3 ఇల్లులు అయితే కన్‌స్ట్రక్షన్ చేశారు. అందులో 2 అయితే సేల్ అయిపోయాయి. ప్రస్తుతానికి మనకి ఇది ఒక్కటే ఉంది ఇప్పుడు మనం చూడబోతున్న ఇల్లు అనేది. సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా వీడియోలో నేను మీకు చెప్తాను. పూర్తిగా చూడండి. ముందుగా మనం దీని కొలతల గురించి చూసుకున్నట్లయితే గనక ఇది 30 అడుగులు వెడల్పు ఉంటుంది. 60 అడుగులు పొడవు అయితే ఉంటుంది. 30x60 నార్త్ ఫేసింగ్ 3 BHK హౌస్ ఇది. స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు. టాప్లో ఫాల్ సీలింగ్ ఇది. సో నార్త్ ఈస్ట్ కార్నర్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఒక బోరు ఒక ట్యాప్ పాయింట్ అయితే ఇచ్చారు. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అనేది బాగుంటుంది. అండ్ ఒక 4 అడుగుల ప్లేస్ అనేది నార్త్ సైడ్ అయితే వదిలేశారు. అండ్ కాలం కూడా టైల్స్తో తీసుకున్నారు చూడండి. మిడ్ ల్యాండింగ్ కింద ఒక కామన్ టాయిలెట్ కూడా ఇక్కడ రావడం జరిగింది. మొత్తం ల్యాండ్ వచ్చేసరికి 200 గజాలు వస్తుంది. సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే 4.1 సెంట్స్ ఉంటుంది. అంకణాల పరంగా చూసుకున్నట్లయితే 25 అంకణాలు అయితే వస్తుంది. ఇది మెయిన్ డోర్ అంతా కూడా టేక్ డోర్ ఇచ్చారు. సో ఫ్లోరింగ్ అంతా కూడా మనకి గ్లాసీ ఫినిష్ వెట్ ఫైర్ టైల్స్ అయితే యూజ్ చేశారు. 2x4 సైజ్ టైల్స్ ఇవి. సో ఇదంతా కూడా హాలే. ఇది 10 వెడల్పు ఉంటుంది. 21 అడుగు పొడవు అయితే రావడం జరిగింది. సీలింగ్లో కోవ్ లైటింగ్ కూడా ఇచ్చారు. ఈస్ట్ సైడ్ కూడా గుమ్మం అయితే తీసుకున్నారు చూడండి. అండ్ ఫోటో ఫ్రేమింగ్స్ అలాంటివి పెట్టుకోవడం కోసం ఈ పక్కన స్పేస్ అనేది. టోటల్గా 3 బెడ్రూమ్లు అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే గెస్ట్ బెడ్రూమ్ మరియు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సో స్టార్టింగ్ ఇక్కడ నేను మీకు గెస్ట్ బెడ్రూమే చూపిస్తున్నాను. స్టార్టింగ్ ఒకసారి చూసుకోండి. బాగుంది. లైట్ గ్రీన్ కలర్ అయితే యూజ్ చేశారు ఇక్కడ. సో చాలా మంచి లొకేషన్లో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇది లొకేషన్ చెప్తున్నాను చూసుకోండి. కాకినాడ వలసపాకల్లో అయితే ఉంటుంది. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఇక్కడ ఈ హౌస్ ఉన్న ఏరియాలో అయితే కనుక. అండ్ ఒక బస్ స్టాండ్కి కానీ లేదంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఒక 10-12 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. చాలా దగ్గరలో ఉంటుంది ఇది. గెస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది 8-9x11-10 సైజులు అయితే ఉంటుంది. రూమ్ అయితే మాత్రం చాలా బాగుంది. సింపుల్గా నీట్గా ఉంది చూడండి. అండ్ కలర్స్ కూడా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. లైట్ లావెండర్ అండ్ వైట్ కలర్ అయితే రావడం జరిగింది. ఇదంతా వార్డ్రోబే స్లైడింగ్ తీసుకున్నారు కింద. అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. 3 రూమ్స్ ఉన్నాయి. 3 గదులకి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి. ఇది 6.5 అడుగులు పొడవు ఉంటుంది. 3.9 వెడల్పుతో రావడం జరిగింది. అండ్ ఏదైనా వార్డ్లైన్ వస్తువులు గట్ట పెట్టుకుంటాం కదా, దానికి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అది టాప్లోని. సో ట్యాప్స్ కానీ కమోడ్స్ అండ్ అట్లాగే వాష్ బేసిన్స్ ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ అయితే యూజ్ చేశారు. అండ్ దగ్గరలో స్కూల్స్ ఉంటాయి. మార్కెట్స్ కూడా దగ్గర. సినిమా థియేటర్ కూడా పక్కనే ఉంటుంది. అన్నిటికీ దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. అండ్ గుమ్మం మొత్తం గ్రానైట్ గుమ్మం ఇది. సో స్లోగా మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాము. ఇది 10-5 వెడల్పు ఉంటుంది. 12 అడుగులు పొడవు అయితే ఉంటుంది. ఒకసారి సీలింగ్ కూడా చూపిస్తున్నాను చూసుకోండి. ఇక్కడ 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన నార్త్ ఫేసింగ్ 3 BHK హౌస్ ఇది. సేమ్ మనం అక్కడ చూసిన మాదిరిగానే ఇచ్చారు వార్డ్రోబ్ అనేది. కాకపోతే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. సేమ్ మనం దాంట్లో చూసాం కదా బాత్రూమ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటుంది. ఇది కూడా 3.9x6.5 సైజులోని. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాల్కి మొత్తం టైల్స్ అయితే వచ్చేసాయి. పదండి ఒకసారి మనం వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ అన్నీ కూడా చూద్దాము. దీంట్లో అన్నీ వచ్చాయి ఫ్రెండ్స్. కిచెన్, డైనింగ్ ఏరియా అండ్ అట్లాగే పూజా రూము, అవుట్ సైడ్ కామన్ టాయిలెట్, వాష్ ఏరియా ఇలా చాలా వచ్చాయి ఇందులోని. సో రైట్ తిరిగి హాల్లోకి అయితే వచ్చేసాం ఇప్పుడు. అండ్ ఇది టీవీ యూనిట్. ఇది టీవీ యూనిట్ అండ్ అట్లాగే పార్టీషన్ కింద కూడా కనపడుతుంది ఇది.
సో టాప్లో ఏదైనా ఐడల్స్ కానీ బుక్స్ కానీ అట్లాంటివి ఏదైనా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈ పక్కన కూడా చిన్నది స్పేస్ అయితే ఇచ్చేసారు స్టోరేజ్ యూనిట్ కింద, బుక్స్ కానీ ఏదైనా యాక్సెసరీస్ ఐటమ్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి. అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే మనం పూజా రూమ్ అయితే చూస్తాం ఇక్కడ. అండ్ పూజా రూమ్ గుమ్మము అండ్ అట్లాగే డోరు మొత్తం అంతా కూడా టేకే తీసుకున్నారు. సెంటర్లో గ్లాస్ అయితే ఒకటి వచ్చింది. సో ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి. ఇది పూజా రూమ్, ఇది డోర్ కూడా టేకే, ఇది కూడా 3.5 అడుగులు వెడల్పు ఉంటుంది, 4.5 అడుగులు పొడవు అయితే ఉంటుంది. ఇది ఒక 2 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. అండ్ పక్కన చూసుకున్నట్లయితే కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇదంతా కూడా 10.8 వెడల్పు ఉంటుంది, 14 అడుగులు పొడవు అయితే ఉంటుంది. కిచెన్ డైనింగ్ రెండు కంబైన్గా తీసుకున్నారు. అండ్ సీలింగ్ డిజైన్ కూడా సింపుల్గా ఉంది చూడండి. సో మ్యాక్సిమం గ్రీన్ అయితే వచ్చింది ఇక్కడ. మొత్తం కలర్ అంతా కూడా చూసుకోండి, వాల్ పెయింటింగ్స్ కానీ ఆ లామినేట్ కలర్ కానీ మొత్తం గ్రీన్ కలర్లోనే వచ్చింది. బ్యాక్ సైడ్ అంతా కూడా స్టోరేజ్ స్పేసే. కిచెన్లో మాత్రం స్టోరేజ్ అనేది చాలా ఎక్కువగా అయితే వచ్చింది. సో ఇది క్రాకరీ కింద. ఒకసారి బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసుకోండి. అండ్ హ్యాండిల్స్ కూడా మంచి ప్రీమియం అయితే వాడారు వీళ్ళు. సో దీనికి చూసుకున్నట్లయితే కనుక సౌత్ సైడ్ కూడా కొంచెం ప్లేస్ అయితే వచ్చింది, చూపిస్తున్నాను చూసుకోండి. మెయిన్ ఎక్కువ శాతం ఈస్ట్ సైడే ఇచ్చేసారు ప్లేస్ అనేది. ఏదైనా వాషింగ్ మిషన్ అలాంటిది పెట్టుకుంటామని చెప్పేసి కొంచెం ప్లేస్ అనేది ఈస్ట్ సైడ్ అయితే వదిలేరు వీళ్ళు. సౌత్ సైడ్ వచ్చేసరికి ఒక 2.10 అయితే రావడం జరిగింది ప్లేస్ అనేది. అండ్ వెస్ట్ సైడ్ కూడా 1.10 ప్లేస్ అయితే వస్తుంది. ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అనేది బాగా వదిలేరు. అండ్ వాషింగ్ మిషన్ పాయింట్ అదిగోండి. సో చూసుకుంటున్నారు కదా మొత్తం హౌస్ అంతా కూడా. ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు ఇప్పుడే చెప్తున్నాను చూసుకోండి. ఇది వచ్చేసరికి 200 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన 3 BHK హౌస్ ఇది. దీని ప్రైస్ వచ్చేసరికి 99 లక్షల కింద అయితే చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు కూడా. డైరెక్ట్ ఓనర్ ఏం ప్రైస్ చెప్తున్నారో అదే ప్రైస్ మీకు అయితే చెప్తున్నాము, 99 lakhs అని చెప్పేసి. సో ఎవరైనా ఈ హౌస్ తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అట్లాగే ఇంకా డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి. సో సీలింగ్ డిజైన్ కూడా సింపుల్గా ఉంది చూడండి. బ్లూ కలర్ కోవలేటింగ్ అయితే ఇచ్చారు. అండ్ దీనికి ఒక బాత్రూమ్ కూడా ఉంది పక్కన, ఇదిగోండి. మనం ఇందాక చూసిన 2 బెడ్రూమ్స్కి ఇచ్చిన బాత్రూమ్స్ కన్నా ఇది కొంచెం పెద్దగా అయితే ఉంటుంది. సో చూసుకున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం అంతా కూడా. సో ప్రైస్ వచ్చేసరికి 99 lakhs చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఇంకా తగ్గిస్తారు కూడా, మాట్లాడవచ్చు. సో ఎవరైనా హౌస్ తీసుకుందాం అనుకుంటే కనుక ఒక రోజు ముందు మన ఛానల్ నెంబర్కి అనేది మీరు కాంటాక్ట్ అవ్వండి. అని చూశారు కదా మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అంతా కూడా. ఒకసారి పదండి బయటకైతే వెళ్దాము. అండ్ నేను మీకు స్టార్టింగ్లో ప్లానింగ్ కూడా ఇస్తానని చెప్పాను కదా, ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి. సో ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. 30 అడుగులు వెడల్పు 60 అడుగులు పొడవు అయితే ఉంటుంది. నార్త్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది. స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. అండ్ ఆ తర్వాత కొంచెం లోపలికి వెళ్ళగానే మనం హాల్లోకి అయితే వెళ్ళిపోతాము. ఇదిగోండి ఇదంతా కూడా హాల్ ఇది. అండ్ గెస్ట్ బెడ్రూమ్కి, మాస్టర్ బెడ్రూమ్కి, చిల్డ్రన్స్ బెడ్రూమ్కి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేసారు. అండ్ పూజా రూము ఇచ్చారు. పక్కనే చూసుకున్నట్లయితే కిచెన్ డైనింగ్ రెండు కంబైన్గా తీసుకున్నారు. అండ్ సౌత్ సైడ్ మొత్తం అంతా కూడా ఓపెన్ ప్లేస్ అయితే ఇచ్చేసారు. సో ఎవరికైనా ఈ ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్, మీకు స్థలం ఉండి అందులో పక్కా వాస్తుపరంగా ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తున్నాము. సో బడ్జెట్ రేంజ్లో చేస్తున్నాము, మంచి మోడల్ డిజైన్స్ అనేవి. సో ఎవరికైనా కావాలి ప్లాన్స్ అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాం కదా, ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. సో పదండి ఒకసారి పైన ఎలా ఉంది ఏంటి అని కూడా ఒకసారి మీకు చూపిస్తాను. చుట్టూరు చాలా హౌసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, బాగా డెవలప్ అయిపోయిన ఏరియా కూడా ఇది. అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. మెట్ల ల్యాండింగ్ కింద కామన్ టాయిలెట్ అది. కొన్ని సామాన్లు ఉన్నాయి అందుకే చూపించట్లేదు అది. సో చాలా హౌసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ప్రతి దానికి కూడా చాలా దగ్గరలో అయితే ఉంది. స్కూల్స్కి కానీ, మార్కెట్లకు కానీ, హాస్పిటల్స్కి, అండ్ ఏదైనా చిన్న షాపింగ్స్ కానీ అట్లా ఎక్కడికి వెళ్దాం అన్నా కూడా కొంచెం మెయిన్ సెంటర్కి దగ్గరగా అయితే ఉంది ఇది.
సో స్టెప్స్ మొత్తం అంతా కూడా ఫ్లోర్ పెయింట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఒక 15 కాలమ్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. కార్నర్లో వాటర్ ట్యాంక్ కూడా ఆశీర్వాద్ కంపెనీది అది. సో బ్యాక్ సైడ్ ఆల్రెడీ మనకి హౌస్ వార్మింగ్ అయితే అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.